నమస్కారం. నేను చందు. మనసును సానపెట్టేవి సమస్యలే. చిన్న పిల్లలు తూనీగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పరిగెత్తడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. మనలో ప్రతి ఒక్కరూ చిన్నతనంలో ఆ విధంగా ఆడుకున్నవారే. ఆ తూనీగలను పట్టుకోబోతున్న చిన్నారులను మనం బాగా పరిశీలించినట్లయితే మనకొక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆటలో పడి వారి లోకంలో వారు మునిగిపోయి ఉండడం, ఎంతగా పిలిచినా వారు పట్టించుకోకపోవడం గమనించవచ్చు. వారి ధ్యాసంతా ఎలాగైనా ఆ తూనీగలను పట్టుకోవాలి అన్న విషయంపైనే ఉంటుంది. మనోధైర్యం అన్నది మన జీవితానికి ఒక దృఢమైన కవచం లాంటిది. ఈ మనోధైర్యం అన్న కవచం ఉన్నంత వరకు మన జీవితం భద్రంగా ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఏవైనా సమస్యలు ఎదురవ్వడం సహజం. ఏ ఒక్క సమస్య కూడా ఏనాడు ఎదురవ్వలేదంటే మాత్రం అసలు ఆ రంగంలో ఏ కొంతైనా అభివృద్ధిని సాధించలేరు. సమస్యలు వస్తేనే వాటిని పరిష్కరించి ముందుకు వెళితేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి. అంతేకాని అసలు సమస్య అన్నది ఏమాత్రం ఉండని ఏ రంగంలోనైనా అసలు అభివృద్ధి అనేదే కనిపించదు. ఒక ప్రయత్నంలో ఎదురైన ఓటమి మరో ప్రయత్నంలో విజయవంతం అవ్వడానికి దిక్సూచి అని భావించాలి. లక్ష్యాలను, కార్యాలను, వాటికి సంబంధించిన ప్రణాళికలను, ఇతర ప్రయత్నాలను పక్కన పెట్టి మొట్టమొదట మనసును మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఏ రంగంలోని వారైనా, ఏ వృత్తిని చేపట్టినా మనసును ఆధీనంలో ఉంచుకోవడం ప్రథమ కర్తవ్యం. ఒక సమస్య ఎదురైతే 100 ప్రయత్నాలు చేయాలి. ఒక్కొక్క ప్రయత్నం విఫలమైన విడవకుండా కొనసాగించాలి. ఓర్పుతో ప్రయత్నాన్ని మొదలుపెట్టి రెట్టింపు తేనె తుట్టెలను తయారు చేసుకోవడమే తేనెటీగల ధ్యేయం. కష్ట నష్టాలను లెక్క చేయకుండా దిగులను దూరం చేసి ఉత్సాహంతో నూతన ప్రయత్నాలను చేయగలిగితే చెదిరిపోయిన ఎటువంటి కార్యమైనా చక్కబడి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అన్ని పనులు ముఖ్యమైనవే, మనసు అంతకంటే ముఖ్యమైనది కదా. అందుకే పనుల కంటే ముందు మనసును జయించగలగాలి. ఒక్క ప్రయత్నంలో విజయాన్ని పొందిన వ్యక్తి తన మనసును ఆధీనంలో ఉంచుకోలేని వాడైతే వచ్చిన ఆ విజయం వలన పరిపూర్ణమైన ఉపయోగాన్ని పొందలేడు. అదే తన మనసును తన ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తికి ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒక ప్రయత్నంలో ఓటమి కలిగినా కూడా ఆ వ్యక్తి వచ్చిన ఆ ఓటమి వలన కూడా ఎంతో కొంత ఉపయోగాన్ని పొందగలడు. మనసును కూడా గుప్పిట్లో పట్టి ఉంచాలంటే ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి, శ్రమతో ప్రయత్నించాలి. తుమ్మెదలు చూడడానికి చాలా చిన్నవిగా ఉన్నా అంత సులభంగా మన చేతికి దొరకవు. దొరికినట్టే దొరికి చేజారిపోతాయి. మన మనసు కూడా అంతే, మన ఆధీనంలోనే ఉన్నట్లుగా ఉంటుంది. జీవితంలో ఎదురైన ప్రతి సమస్య కూడా మనకు ఏదో ఒక విషయాన్ని తెలుపుతుంది, ఎంతో కొంత నేర్పుతుంది. తెలుసుకోవడం, నేర్చుకోవడం ఇక మన మనసుని బట్టి ఉంటుంది. ఏదైనా విషయాన్ని తెలియజేయడం, నేర్పడం కంటే సహాయం ఈ ప్రపంచంలో వేరే ఏముంటుంది? మనిషికి ఆశ ఉన్న, ఆశయం ఉన్న సమస్యలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అయితే సమస్యలు ఎదురవ్వనిదే ఏ కోరిక తీరదు, ఏ లక్ష్యం నెరవేరదు. వచ్చిన సమస్యలన్నింటినీ ధైర్యంగా ఎదిరిస్తేనే మనం అనుకున్న గమ్యం అందుకోగలం. ఆలోచనతో లక్ష్యాన్ని చేరుకోగలం, చేజిక్కించుకోగలం. సమస్యలు వచ్చినప్పుడల్లా చచ్చినంతగా బాధపడితే ఎలా? మళ్ళీ పుట్టామని మరో ప్రయత్నం చేయాలి. ఎదురైన సమస్యలు ఎటువంటి మనసునైనా సానపడతాయి. అసలు సమస్యలే లేకపోతే మనం ఎందులోనూ అభివృద్ధిని సాధించలేము. కొత్త రోగం వస్తే గానీ కొత్త ఔషధాలను కనుగొనే అవసరం రానట్టుగా కొత్త సమస్యలు ఎదురైతేనే మన మనసుకు కొత్త ఆలోచనలు స్ఫురించేది. కార్యాలలో కలిగిన సమస్యల వల్లనే పనులు ముందుకు సాగడానికి మార్గాలు దొరుకుతాయి. గుండెకు ఎదురుదెబ్బలు ఎన్ని తగిలిన ప్రయత్నాలలో మార్పులు రాబోతున్నాయని, కొత్త ఫలితాలను పొందబోతున్నారని భావించడమే జీవిత పరమార్థం. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.